హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఏప్రిల్ నెలకి సంబంధించినటువంటి ఆసరా చేయూత పెన్షన్లని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో ఉన్నటువంటి విధానాలలో కొన్ని మార్పులు చేర్పులని రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయడం జరుగుతుంది. అది కూడా ఎందుకోసం అంటే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జరుగుతున్నటువంటి అక్రమాలకి చెక్ పెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలు ఏమిటి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హై పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఈ ఏప్రిల్ మంత్లో ఈ యొక్క పెన్షన్ అయితే 24వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు పంపిణీ కార్యక్రమం ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియోను కూడా నేను మీకోసం అయితే అందించాను. అయితే ఇందులో చేసినటువంటి మార్పులు చేర్పులు ఏంటి అటువంటి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పెన్షన్లలో అక్రమాలకి చెక్, పట్టణాల్లోనూ పెన్షన్ల పంపిణీకి ఫేస్ రికగ్నిషన్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. గతంలో పల్లెల్లో, పట్టణ ప్రాంతాలు మినహాయించి గ్రామీణ ప్రాంతాలలో ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి ఫేస్ రికగ్నిషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. బహుశా 4 లేదా 5 నెలల కాలం అయితే కావడం జరుగుతుంది ఈ యొక్క విధానాన్ని తీసుకురాబట్టి. ఇది తీసుకురావడానికి గల ఉద్దేశం ఏమిటి అంటే పెన్షన్ పంపిణీ చేసేటటువంటి అధికారులు లబ్ధిదారులకి సరి అయినటువంటి పెన్షన్ పంపిణీ అనేది చేయకుండా ఆ యొక్క నిధులని కాజేస్తున్నారు, నిధులని సరిగ్గా వారికి ఇవ్వడం లేదు అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రామీణ ప్రాంతాలలో ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం అయితే జరిగింది. ఈ నిర్ణయం అయితే విజయవంతం కావడం జరిగింది. విజయవంతమైనందువల్ల ఈ యొక్క పద్ధతిని పట్టణ ప్రాంతాలలో కూడా తీసుకొని రావాలి. అదేవిధంగా బ్యాంక్ ఖాతాలలో నేరుగా బ్యాంక్ ఖాతాలలో కూడా జమ కావడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వారికి కూడా ఈ విధానాన్ని అమలు చేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉంటారో, ఎవరైతే ఫేక్ పద్ధతిలో పెన్షన్ పొందేటటువంటి వారు కాకుండా సరి అయినటువంటి లబ్ధిదారునికే ఈ యొక్క పెన్షన్ల కార్యక్రమం అనేది జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. ఆ ఆలోచన రూపమే, కార్యరూపమే ఈ యొక్క ఫేస్ రికగ్నిషన్ అనేటటువంటి యాప్. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే బ్యాంక్ అకౌంట్ ద్వారా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులపై కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలోని గ్రేటర్ హైదరాబాద్తో పాటు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో బ్యాంక్ అకౌంట్ ద్వారా చేయూత పెన్షన్ డబ్బులు తీసుకుంటున్న లబ్ధిదారుల వివరాలని ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా సేకరించడం కూడా జరుగుతుంది. వారందరి వివరాలు సేకరించడం వల్ల లబ్ధిదారులు వేలిముద్రలతో పని లేకుండా యాప్ ద్వారా సులభంగా తమ గుర్తింపును నమోదు చేసి పెన్షన్ తీసుకోవచ్చు. ఈ కొత్త టెక్నాలజీతో లబ్ధిదారులు జీవించి ఉన్నారా, వలస వెళ్ళారా అనే విషయాలు సులభంగా తెలిసిపోతాయి. వరుసగా 3 నెలల పెన్షన్ తీసుకొని వారిని గుర్తించడం, చనిపోయిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించడం వంటివి జరుగుతాయి. దాంతో అర్హులకే ప్రభుత్వ లబ్ధి అందేలా చూడడం ఈ మార్పు ప్రధాన ఉద్దేశం అని దివ్య దేవరాజన్ గారు వివరించడం జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క పెన్షన్లలో ఇలాంటి మార్పులను అయితే తీసుకొని రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.